ఆయన బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 లీడర్. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పార్టీ మారారు. సొంత గోటికి రావడంతో ఏదైనా పెద్ద పదవి వస్తుందని ఆశించారు. సదరు నేతకు పార్టీ మారినందుకు ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి డిమోషన్ ఎందుకు ఇచ్చారు? దీని వెనుక ఎవరు చక్రం తిప్పారు? తెలంగాణ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కె కేశవరావుకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఆయన చేత రాజీనామా చేయించారు. అయితే రాజీనామా చేసిన కేశవరావు ఇంకా పెద్ద పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆయనకు దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రభుత్వ సలహాదారుగా నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. గతంలో రాజకీయ పాలనాపరమైన అనుభవాలు కేకేకు చాలా ఉన్నాయని, అందుకే ఆయన సేవలను ప్రభుత్వంలో వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అయితే కేకే పరిస్థితి మాత్రం పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని సొంత పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేకే ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ తర్వాత నెంబర్ లీడర్గా కొనసాగారు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయన మనసు మార్చుకున్నారు. సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలకు టచ్లోకి పోయారు. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరుల సమక్షంలో ఆయన కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు. 2013లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు కేకే రాజీనామా అంశం కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్లో చేరిన కేకే చేత ఎందుకు రాజీనామా చేయించారు? ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అతడి చేత రాజీనామా చేయించి ఏం చేస్తారు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారట. అయితే కేకే చేత రాజీనామా చేయించడం వెనుక మరో కారణం కూడా ఉందని మరో వర్గం నేతలు గుసగుసలాడుతున్నారట. కేకే రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానంలో మరో నేతకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కేశవరావు సేవలను రాష్ట్రంలో వినియోగించుకోవాలని సీఎం ఆలోచనగా చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వంలో చాలా మంది సలహాదారులుంటారు. ఆ పోస్టుకు అంత ప్రాధాన్యత ఉండదని కూడా చెబుతుంటారు. అలాంటిది రాజ్యసభ పదవి వదిలేసి ప్రభుత్వ సలహాదారుగా కేకే ఎలా ఇమడగలుగుతారు అని మరికొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇదిలా ఉంటే కేశవరావు రిజైన్తో బీఆర్ఎస్ పార్టీకి మంచి అస్త్రం దొరికినట్టయింది. కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజ్యాంగాన్ని నిలబెడదామని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ ఇలా రాజ్యాంగాన్ని నిలబెడతారా అని నిలదీశారు. మొత్తంగా కేకే వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. కేకేను రాజ్యసభకు కంటిన్యూ చేయకుండా ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై సొంత పార్టీ నేతలే విమర్శించుకుంటున్నారట. చూడాలి మరి రానున్న రోజుల్లో కేకే విషయంలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో.